అలా నీకు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా, నీ నోట్స్ నాకు ఇవ్వచ్చు కదా, నేను దాంతో ప్రిపేర్ అయ్యి నేను బేగా జాబ్ కొట్టేస్తాను. అదేంటి అలా అడుగుతావు? నీ దగ్గర మెటీరియల్స్ లేవా? నా దగ్గర చాలా మెటీరియల్స్ ఉన్నాయి, కానీ అవి క్లియర్గా లేవు. నీ నోట్స్ అనుకో, నువ్వు రాసుకునేది కాబట్టి నాకు క్లియర్గా అర్థమవుద్ది కదా అని. సో ఇప్పుడు నా నోట్స్ ఇచ్చినా నేను ఇంకో ఆధార్ అవుతాను నీకు, అంతేగాని నీ నోట్స్ ఎందుకు అవుద్ది? ఎందుకు అర్థం కాదు? క్లియర్గా చెప్తా నేను. ఇప్పుడు మెటీరియల్ అనేది ఎవడో ఒకటి రాసింది, నేను నోట్స్ ఇచ్చినా అది ఇంకోటి ఎవరితో అవుతుంది, కానీ నీదే ఎప్పుడు అవుతుంది. సో నీకంటూ నువ్వు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే కదా నీకు క్లియర్గా అర్థమవుతుంది. నీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్స్ ఉన్నప్పుడు దాని నుంచి నువ్వే కొత్త నోట్స్ ప్రిపేర్ చేసుకుని నీకంటూ ఒక ఓన్ నోట్స్. మరి నాకంటూ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది నాకు తెలియదే. నీకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం రాదా? ఇది చూడు. అయితే చేస్తాను. ఏమో ఏటన్నా ఇంత క్లియర్గా ఉంది వీడియో, అప్పుడే నీ నోట్స్ అన్ని చాలా నీట్గా ఉంటుంది. ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే పక్కా జాబ్ వచ్చేస్తుందేమో. నాకు ఈ వీడియో చూస్తేనే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నీకు ఎవరో చెప్పరు కానీ రైల్వేస్, ఎస్ఎస్సీలు అంతెందుకు యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఎంతో కొంత నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళు ఏదో ఒకటి రాస్తూ ఉంటారనమాట. స్టార్ట్ చేస్తాను నేను కూడా. యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నేను చాలా మంచి పని చేశాను అన్న. థ్యాంక్ యూ. మంచిది, పో.